నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ ప్రజల పదేళ్ల బానిస సంకల్లను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిటారుగా నిలిపి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని నిటారుగా నిలిపి అధికారం ఉన్నదే కాదు పేదల కోసం ఈ అధికారం అని చెప్పి తెలంగాణ ఇచ్చే తల్లి సోనియమ్మ కలలు కన్నటువంటి తెలంగాణ కోసం శ్రమిస్తున్నటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనలను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ప్రజాపాలన ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నటువంటి మన నాయకుడు తెలంగాణను భారతదేశానికి రోడ్ మోడల్ గా నిర్మించినటువంటి ఘనత మన ప్రియతమ నాయకుడి. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆలయాలు వెనుకబడితనాన్ని గుర్తించినటువంటి మన ప్రియతమ నాయకుడు మన ఆలయాల ప్రజల కోసం సుమారు 1500 కోట్లతోటి నిధులు మంజూరు చేసి ఆ నిధులు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి నా ఆలయాల ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్సుమాన్యం తెలియజేస్తున్నా. పెద్దలు, గత 33 సంవత్సరాలుగా నేను పాలసంఘ చైర్మన్ గా నాకు సూచనలు సలహాలు ఇచ్చి నన్ను ముందుకు నడిపించినటువంటి మండలి చైర్మన్ మా గుత్త సుఖేందర్ రెడ్డి గారికి, అదే విధంగా రాజకీయ ఉద్దండులు మా తండ్రి సమానులు అడగగానే మా ఆలయ నియోజకవర్గానికి 30 లక్షల వేలాలు కూడా ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదే విధంగా అపర భగీరథుడు మండు గండల్లో ఆలయ నియోజకవర్గానికి సుమారు 112 చెరువులు గోదావరి నీళ్లతోటి నింపిన గనులు, అదే విధంగా పెద్దలు గొప్పలు తినే బియ్యం నా తెలంగాణ బట్టి మడుగు పడిన వర్గాలు పేదలందరూ కూడా 3 మూటల సన్న బియ్యం తినాలని చెప్పి మా ఉన్నతమైనటువంటి మహానుభావుడు మా ఉత్తమ్ కుమార్ అన్న గారికి, అదే విధంగా ఒక తల్లి పిల్లలకు కాకపోయినా నన్ను సోదరుడిగా భావించి ఆలయ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించుకుంటూ గత 5 సంవత్సరాలు ఎంపీగా ఈ 18 మాసాలు R&B మినిస్టర్ గా అడిగిందే తడువుగా ఎట్లయితే ఎక్కన్నా 7 కొండల ఎక్కన్నా అడగగానే వరంగల్ ఇచ్చే నా తెలంగాణ ఎక్కన్నా అదే విధంగా పేదల్లో 10 సంవత్సరాలుగా ఇల్లు లేక విలువలాడుతుంటే పేదోడి ఇంటి కలను నిజం చేసి రైతన్నలు ఇబ్బంది పడుతుందని చెప్పి ఆనాడు ఎలక్షన్లు అయితే రైతులకు మాటిచ్చి ఈ ధరణి చట్టాన్ని ప్రజాపాలన రాగానే బంగాళాఖాతం వేస్తారని మాటిచ్చి ధరణిని బంగాళాఖాతం వేసినటువంటి మా పెద్దన్న పొంగులేటి శ్రీనన్న గారికి, అదే విధంగా పెద్దల పేదల ఆరోగ్యం ముఖ్యంగా దివంగత రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో మా పెద్దన్న దామన్న గారు మా యాదాద్రి భువనగిరి జిల్లాకు యాదగుట్టకు 180 కోట్లతోటి మెడికల్ శాంక్షన్ చేసిన ఘనత మా దామన్న గారిది. అదే విధంగా ఆలయ ప్రజల దాహి తీసి అక్క అంటే నేనున్న తమ్మి కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు అండ ఉండి మిషన్ భగీరథకు 200 కోట్లు ఇచ్చినటువంటి ఘనత మా తెలంగాణ ఆడపడుతూ మా అక్క తనసరి సీతక్క గారికి మా ఆలయ ప్రజల మొత్తం ధన్యవాదాలు వేస్తున్నా. నాకు మొదటి నుంచి వెన్ను దండగా ఉండి భుజం తట్టి తమ్ముడు నువ్వు ముందుకు నీకు నేను అండ ఉంటా అని చెప్పి కొండంత అండ ఉన్న
మా ప్రాంతానికి నాకు పెద్దన్నగా మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు ఎప్పుడు ఇంటికి పోయినా తమ్మి నియోజకవర్గానికి ఏమి కావాలి, నువ్వు చిన్నతనంలో ఎమ్మెల్యే అయినావు, నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఏ అభివృద్ధి కావాలన్నా నీకు సహకరిస్తాం తమ్మని చెప్పి ఇంత పెద్ద మీటింగు సహాయ సహకారాలు సూచనలు ఇచ్చినటువంటి ప్రభుత్వ సలహాదారు మా వేమన్న గారికి, తోటి శాసనసభ్యులు నిత్యం వెంబడి ఉండి అభివృద్ధిలో నా వెంట నడుస్తున్నటువంటి భువనగిరి శాసనసభ్యులు పెద్దలు అనిల్ కుమార్ రెడ్డి గారికి, సహచర ఎమ్మెల్యేలు వీరేశన్న గారికి, పందర్ సామెల్ గారికి, మా పెద్దన్న ఈ ప్రాంతంలో సుదీర్ఘంగా మంత్రిగా ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచినటువంటి మా మోత్పిల్ నరసన్న గారికి, స్థానిక మండలిలో ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారికి, మా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, మా మిగతా ఎమ్మెల్సీలకు, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లకు, అదేవిధంగా ముఖ్య నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి నా దైవ సమానమైనటువంటి నా ఆలయ ప్రజలకు, నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, మా అక్కలకు, మా అన్నలకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నా. ఆలయ చరిత్రలో ఈ రోజు సువర్ణ క్షతాభిగించబడ్డట్టుగా మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రుల సహకారంతో సుమారు 10,000 కోట్ల శంకుస్థాపన చేసుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా మా ముఖ్యమంత్రి ఆశీర్వాదం, మా మంత్రుల ఆశీర్వాదం చెప్పి చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ అభివృద్ధి కార్యక్రమం భాగంగా ఇక్కడే తలాపున ఉన్నటువంటి కొండపోచమ్మ గాని, మల్లన్న సాగర్ గాని గత ముఖ్యమంత్రి కడుపు నిండా నీళ్లు పెట్టుకొని గత 10 ఏళ్లుగా ఇక్కడ కందమల్ల కడతారని చెప్పి ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా 17 మండలాలు యాలేరు దుర్గతితో కలిపి 17 మండలాలు రైతుల భూములు సస్యశ్యామలమై ఉండగా గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వచ్చి కందమల్ల నేను కడతా అని చెప్పి రైతులకు మోసం చేసిండు. ఒకసారి 9.8 TSM కడతా అని చెప్పి రైతులకు మోసం చేసిండు. మళ్ళొక్కసారి 4.28 చేస్తా అని చెప్పి మోసం చేసి కనీసం తట్టెడు మట్టి తీయలే, ఒక్క గుంట ల్యాండ్ అక్విజిషన్ చేయలే. దానివల్ల మా ప్రాంతం ఎడారిగా ఉంటే పెద్దలు అపర భగీరథుడు మా ఉత్తమన్న ఆయన సహకారంతో 110లో 90 రోజులు గోదావరి నీళ్లు కందమల్ల నింపుకొని బిక్కేరు వాటర్ తొంగతోటి అడ్డగుడు దాకా పోతే మా రైతులు కడుపు నిండా నీళ్లు తాగినంత తృప్తి, పొలాలన్నీ జలగలా మారి పెద్ద ఎత్తున పంటలు పండినాయి. మరి ఆ పంటలు పడితే పంటలు దాచుకోవడానికి, పంటలు నిల్వ చేసుకోవడానికి పెద్దన్న పెద్ద మనసుతోటి తమ్ముడు చిన్నోడివి నీ ఆలయ నియోజకవర్గానికి 30 కోట్ల వేర్ హౌస్ కూడా ఇస్తున్నటువంటి మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఆ కందమల్ల ప్రభుత్వం మరిచిపోతే మా ముఖ్యమంత్రి సహకారంతో మా అపర భగీరథుడు ఉత్తమన్న గారు 24 గంటలు జల సౌదాలో పీటీలు పెట్టి ఏ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు లాభం అవుతుంది, ఏ ప్రాజెక్టు వల్ల తెలంగాణ చివరి ఎకరావద్దు నీళ్లు ఇవ్వని చెప్పి లెక్కలతో సాధించి కందమల్ల 1.4 TMC నిర్ధారణ చేసి 600 నుంచి 700 కోట్లు కేటాయించి ఇవాళ మీ అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు ఇవాళ మనకు ప్రారంభం చేసిరు. నిజంగా శుభజోగం. అంత పెద్ద ప్రాజెక్టులు చేసినటువంటి మన ముఖ్యమంత్రి మంత్రులకు పెద్ద ఎత్తున సపోర్ట్ల ద్వారా స్వాగతం పలికాల్సిందిగా వస్తున్నాం. కుమార్ రెడ్డి గారి ఆలోచన ఏ ఊరు మునిగిపోవద్దు, ఏ రైతు ఇబ్బంది పడద్దు, ఏదైతే కందమల్ల చెరువులో నీళ్లుంటాయో ఆ నీళ్లకు పోను ఇంకా 500
వందల ఎకరాలు మాత్రమే ల్యాండ్ అక్విజిషన్ చేసి తమ్ముడు నువ్వు ఆలయంలో కందమల్లో ఉన్నటువంటి రైతులతోటి మాట్లాడు. రైతులకు మనం ఉన్న ధర చెల్లిద్దాం, కందమల్ల రైతులను ఇబ్బంది పడద్దని చెప్పి కలెక్టర్ మాట చెప్పి ల్యాండ్ అక్విజిషన్ కు పనులు ప్రారంభమే. కాబట్టి ఈ కందమల్ల పూర్తి చేసుకుంటే నిజంగా రెండు నియోజకవర్గాలు 8 మండలాలు 54,000 ఎకరాల సాగు భూమికి నీళ్లు అందుబాటులో వస్తాయి. భూగర్భ జలాలు పెరగడంతో ఇంకా 50,000 ఎకరాలు సాగులోకి వస్తాయి. సుమారు 600 కోట్లతోటి 1,00,000 ఎకరాలకు సాగునిచ్చే ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి మన ఇరిగేషన్ శాఖ మంత్రులకు దక్కుతుంది. మరి గతంలో 1,00,000 కోట్లతోటి కట్టినటువంటి కాళేశ్వరం ఇలా కూరేశ్వరం అయింది. మన నాయకులు ఆలోచన చేసి రైతులకు అక్కరొచ్చే ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మన కందమల్లకు పునాదేశారు. కాబట్టి వారి తరఫున మీ అందరి తరఫున వాళ్ళందరికీ పాలాభివందనం చేస్తూ, అదే విధంగా ఈ ప్రాంతం ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలతో కూడుకున్న ప్రాంతం. ఈ ప్రాంత యువకులు, ఈ ప్రాంత విద్యార్థులు గొప్పోడు చదివే ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివే విద్యా ప్రమాణానికి నిబద్ధతగా మన నియోజకానికి 200 కోట్లతోటి ఇంటికి ఇంటిగ్రేషన్ ఇచ్చినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి 2 చోట్ల నుంచి నమస్కారాలు తెలుపుతున్నాం. గతంలో ముఖ్యమంత్రి గ్రామాలలో స్కూళ్లు పెడతా అని చెప్పి గ్రామాలలో స్కూల్ పనిచేసి బెల్ట్ షాపులు తెరిచిండు. మరి మన ముఖ్యమంత్రి మన పిల్లల కోసం, మన విద్యార్థుల కోసం ఆధునాతనమైనటువంటి 20 ఎకరాల సుశీలమైనటువంటి కాలేజ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను మన దుర్గపల్లి రుస్తాపుట్లో కట్టినందుకు నిజంగా చాలా సంతోషం. అదే విధంగా పేదోడి ఆరోగ్యం ముఖ్యం. గతంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదల పక్షిఘాతిగా ఆరోగ్యశ్రీ పథకం పెట్టిందో పేదలందరూ వైద్యం అందుకోవాలని చెప్పి ఈ ప్రాంతానికి ఒక మెడికల్ కళాశాల శాంక్షన్ చేసి ఆ మెడికల్ కళాశాల ద్వారా ఎందరో డాక్టర్లను తయారు చేసి ఆ డాక్టర్ల ద్వారా ఇక్కడ ఈ ప్రాంతానికి సేవ చేయొచ్చు అని చెప్పి మెడికల్ శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి మా పెద్దలు దామన్న గారికి 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ ప్రాంతం పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతానికి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో 50 కోట్ల నిధులతోటి డబల్ రోడ్లు ఒక్క రోజు వర్షం పడితే ఆ గ్రామాలకు 3 రోజులు రాకపోతే బంద్ అయిపోయి. అన్నా మా కాగిత కాలువట్టి కావాలంటే పెద్దలు వారండి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో కాలువపల్లికి 700 కోట్లు, కొలంబాకు 700 కోట్లు హై లెవెల్ మిక్షన్ శాంక్షన్ చేస్తాం. కాబట్టి శాంక్షన్ చేసిన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రికి, మంత్రులకు 2 చేతులు చేసి నమస్కారం తెలియజేస్తున్నాం. అదే విధంగా 3వ కోడూరు మండలం అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనాలోచనతో మండలమే చేసింది తప్ప ఒక్క ప్రభుత్వ కార్యాలయం కట్లే. ముఖ్యమంత్రి గారిని పోయి అడగగానే తమ్ముడు నీకు అక్కడ పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్ అని చెప్పి ఆర్ఎండ్బి శాఖ మాత్రం చెప్పి ఇమీడియట్లీ మొన్న సాయంత్రమే మనకు జీవో వచ్చింది. కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను గతంలో అనుకునేది ముఖ్యమంత్రి అంటే మరి ఫామ్ హౌస్ కే పరిమితమైన గత ఎమ్మెల్యేలు అంటే ముఖ్యమంత్రి కలవడనుకున్నా. నేను గెలిచిన 18 మాసాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 36 సార్లు నాకు కలవడం జరిగింది. మన ముఖ్యమంత్రిని 36 సార్లు కలిసినప్పుడల్లా తమ్ముడు నువ్వు చిన్నోడివి, ఇప్పుడు గెలుచుడు ముఖ్యం కాదు, నువ్వు మళ్ళొక్కసారి గెలవాలంటే నీ ఆలేరు ప్రజలకు అభివృద్ధి చేసి చూపించు, ప్రజలకు అందుబాటులో ఉండని చెప్పి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించినటువంటి మా ముఖ్యమంత్రికి, మన మంత్రులకు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. 1-2 విషయాలన్నా మీరు ఇప్పటికీ మా కొండంత అభివృద్ధి చేశారు.
10 ఏళ్ల వెనుకబడి స్థానాన్ని మీరు 10 నెలల్లో నిర్మించారు. అయినా కొన్ని సమస్యలు ఉన్నాయన్న. 10 ఏళ్లు బంగారు తెలంగాణ అంటే మాకు బరువైన తెలంగాణ ఆలేరుకు మండి చేయి గురించి ఏ రకంగా నిలయాలన్నా మా ఆలేరు హెడ్ క్వార్టర్ గత కొంతకాలంగా రెవెన్యూ డివిజన్ కావాలడుతున్నారు. అదేవిధంగా గత బ్రిటిష్ కాలంలో ఆలేరు నుంచి జనగామ వరంగల్ పోయే పెద్ద పిచ్చి కూలిపోయే స్థితిలో ఉంది. దానికి దయచేసి నిధులు మంజూరు చేయిస్తారని చెప్పి మీ ముందు ఉంచుతున్నా. అదే విధంగా పక్కనే ఫామ్ హౌస్ ఉంది, మరి అక్కడ నిండా నీళ్లు పెట్టుకురు. కాళేశ్వరం 15 ప్యాకేజ్ మెయిన్ కెనాల్ కమిషన్ల కోసం తవ్విరు. సబ్ కెనాల్ ఒక 10 కిలోమీటర్ తవ్వితే రాజాపేటకు సంబంధించినటువంటి 20 మండలాలు గొలుసు కట్టు చెరువు ద్వారా నింపుకోవచ్చు. దయచేసి మా ఉత్తమన్న గారికి చెప్పిన అప్పుడే ఈఎన్సీ చెప్పిండు, సీఎం చెప్పిండు, ఏదైతే ఏఎంఆర్ కాంటాక్ట్ లో ఉన్నటువంటి ఆ 8 కిలోమీటర్లు సపరేట్ గా టీపీఆర్ చేసి దానికి నిధులు మంజూరు చేయమని చెప్పి ఉత్తమన్న దాన్ని ఒప్పినందుకు మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా తెలంగాణకు తిరుపతిగా ఉన్నటువంటి తెలంగాణ తిరుపతి శ్రీ యాదవ లక్ష్మణస్వామికి గౌరవ ముఖ్యమంత్రి ఏమన్నంటాడు, రేవంత్ రెడ్డి అని అంటాడు, ఆలయంలో మీ గుడి ఉండడం మీ అదృష్టం తమ్మి, వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలన్నాడు. నాకంటే ముందే అక్కడ వేల పాఠశాలకు 45 కోట్లు శాంక్షన్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి. అదే విధంగా గత ప్రభుత్వం బిగులు బడ్జెట్ ఉన్న ప్రభుత్వం పుట్టనే కట్టింది తప్ప పుట్టకు సహకరించిన ల్యాండ్ ఇచ్చిన పుట్ట కింద దుకాణాలు షాపులు కోల్పోయిన వారికి ఏ విధంగా సహకరించలే. ముఖ్యమంత్రి అడగానే ఏమున్నాయో తీసుకురా తమ్ముడు, వాళ్ళందరికీ సహకరిస్తాం. తెలంగాణ నలుమూలలో వచ్చే భక్తులకు అక్కడ పార్కింగ్ సమస్య గాని, అకామిడేషన్ సర్కిల్ గాని, షాపింగ్ కాంప్లెక్స్ గాని కొండ కింద 500 గదులు నిర్మించి యాదగిరిగుట్టకు పూర్వం తెద్దామని చెప్పి గత ప్రభుత్వం చేయలేని పని 60 కేజీల బంగారంతో తిరుపతి తలాలో గర్భగుడికి బంగారు చేసి ఓపెన్ చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి. ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఈ మనం ఎక్కడైతే సభాస్థలి పెట్టామో ఈ దుర్గాపల్లి మండలం, ఈ మండలం ఎస్సీ తండాలు ఎక్కువ ఉన్నాయి, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కోసం 120 ఎకరాలు ఉంది. అందులో మీరు ఒక ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేస్తే ఈ ప్రాంత ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఉపాధి కలుగుతుంది. కాబట్టి మాకు ఇండస్ట్రియల్ పార్క్ ల్యాండ్ ఉంది కాబట్టి మాకు ఒక ఇండస్ట్రియల్ ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి గుండెకాయైనటువంటి గుండాల ఆత్మకు 2 గ్రామాలకు 2 మండలాలు అభివృద్ధికి నోచుకోలేదు. దానికోసం గుండాల మండలానికి ఏదైతే నవాపేట కాలువ ఉందో గత 10 ఏళ్లుగా అక్కడ నీళ్లు వచ్చే పరిస్థితి లేకపోతే సీడ్ ఫామ్ అయితే 146 కోట్లతోటి అపర భగీరథుడు సీడ్ తీయడం వల్ల నవాపేట చెరువు నిండి గుండాల మండలం సస్యశ్యామల కాబోతుంది. కాకపోతే గుండాల మండలానికి కొంత కాలువల ప్రాబ్లం ఉంది కాబట్టి దానికి కొంచెం నిధులు మంజూరు చేసి కాలువల సమస్య సాల్వ్ అయితే ఆ గుండాల మండలానికి నవాపేట నుంచి 1000 ఎకరాలు పాత్ర చెప్పి మీ ముందు వస్తున్నాం. అదేవిధంగా బొమ్మలరామరం మండలం హెచ్ఎండిలో ఉంది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సహకారంతో 30 కోట్లతోటి హెచ్ఎండి తోటి డెవలప్ చేసినాం. అక్కడ కూడా తండాలు గూడాలు 36 గ్రామ పంచాయతీలు కాబట్టి అక్కడ రోడ్లు డ్రైనేజీ సమస్య ఉంది, మీ దృష్టికి తెస్తున్నాం. అదే విధంగా ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ పాడి మీద ఆధారపడాలన్న మా ముఖ్యమంత్రి గారు ఒకటే వినవి, మా మంత్రులకు ఒకటే వినవి, ఈ ప్రాంతం పూడిగా రైతుల మీద ఆధారపడ్డది. గత 10 ఏళ్లుగా మదర్ డైరీని పంది కొక్కుల లెక్క మేసి మదర్ డైరీ రక్తాన్ని తాగిళ్ళు. మదర్ డైరీ రక్తాన్ని తాగి 70 కోట్ల నష్టానికి నెట్టిరు. మన ప్రభుత్వం రాగానే మా గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకంతో, మా మంత్రుల నమ్మకంతో మా కోమటిరెడ్డి అన్న గారు స్వయంగా క్యాంపు కట్టి మదర్ డైరీని మీరు కైవసం చేసుకోండి, మదర్ డైరీ చేసుకుంటే ప్రభుత్వ పరంగా దాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి మాట్లాడడంతో
ఈ ప్రాంత ప్రజలు 6 సీట్లు 90% మెజార్టీతో గెలిపించి అధికారం చేపట్టినమన్నా, కానీ మదర్ డైరీ కష్టాలలో ఉంది. మదర్ డైరీ కూడా విజయ్ డైరీలో భాగమే. గతంలో విజయ్ డైరీ ఆస్తులని మదర్ డైరీకి ఇచ్చింది కాబట్టి మా ప్రాంత రైతులను దృష్టిలో పెట్టుకొని మదర్ డైరీకి కొంచెం నిధులిచ్చి ఆ డైరీని ఆదుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఇంకొక విషయం చెప్పాలి. రైతన్నంటే రేవంత్ అన్నంటే ఆశా మనిషి గారు రెడ్డి బిడ్డ అయినా, ఈ రాష్ట్రానికి రెడ్డి ముఖ్యమంత్రి అయినా, మన బీసీల పక్షపాతి, బీసీల అభ్యున్నత కష్టపడే వ్యక్తి నన్ను పిలిచి అప్పటి బీసీ హోదాలో తమ్ముడు నువ్వు ప్రజలు నమ్ముకొని నువ్వు బీసీ బిడ్డవు, నిన్ను ఎమ్మెల్యే గెలిపించే బాధ్యత అని ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేసి 30,000 మెజార్టీ అంటే నా ఆలేరు ప్రజలు 50,000 మెజార్టీ ఇస్తామని చెప్పి ఆ రోజే మీకు మాట ఇచ్చినన్నా. అంటే ఒక సర్పంచ్ స్థాయి బీసీ బిడ్డను ఎమ్మెల్యేగా 50,000 మెజార్టీతో గెలిపించినటువంటి నా రేవంత్ అన్న గెలిచిన మనుషులమే బీసీ బిడ్డగా ప్రభుత్వం ఇప్పించి బీసీల కోసం 42% విద్యా ఉపాధి ఉద్యోగాలలో అవకాశం ఇచ్చి చట్టసభల్లో చట్టం చేసి గవర్నర్ ఆమోదం పొందే విధంగా గవర్నర్ ఆమోదంతో ఇలా ఢిల్లీకి పంపిండు. మన బీసీల ముద్దు బిడ్డ, మన బీసీల ఆత్మగౌరవం కోసం, మన హక్కుల కోసం పోట్లాడినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అదే విధంగా ఎస్సీల వర్గీకరణ విషయంలో కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా సాహసం చేయలేదు. బిల్లు వచ్చిన 60 రోజుల్లోపే దాన్ని చట్టం చేసి ఎస్సీల వర్గీకరణ చేసి ఎస్సీల అభ్యున్నతికి, ఎస్సీలకు అన్ని విధాల దామాష ప్రకారం రావడానికి పాటుపడ్డటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ 16 నెలల్లో 18 నెలల్లో వారు 10 ఏళ్ళు చేయనటువంటి పాలన, ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే కాదు, రాష్ట్ర ప్రజల మనసు దోచుకొని ఈయనటువంటి హామీలు గత 10 నెలల్లో మా ప్రభుత్వం చేయనటువంటి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు నా అక్క చెల్లెలకు ఒక్కొక్క మహిళను కోటీశ్వర చేయడం కోసం మా రేవంత్ అన్న కంకణ కట్టకుండా మా అక్క చెల్లెలు మహిళలు పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా స్వాగతం పలచంగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణలో అన్న మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. నాకు తెలిసినప్పటి నుంచి 25 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా, చిన్న వయసు నుంచి చూస్తున్నా. ఆలయంలో ఏ ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుంది. 2009 కానీ 2014లో కానీ 2018లో కానీ 2023లో కానీ ఆలయం గెలిస్తే అక్కడ రాష్ట్రంలో అధికారం వస్తుంది. మరి ఇన్ని పనులు చేసి ఇంత ప్రజల మనసు దోచుకొని ప్రజలకు నేనున్నాను మన ముఖ్యమంత్రి, మన మంత్రులు, మన ఆలయం నియోజకవర్గానికి నిధులు వరపరుస్తుంటే వచ్చేసారి ఇక్కడ యునానిమస్ గా గెలిపించి రేవంత్ అన్నకు, మంత్రులకు కానుక ఇవ్వాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా సమయభావం లేదు, పెద్దలు ఇంతసేపు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద సభ సక్సెస్ చేయడానికి నిజంగా పెద్ద ఎత్తున జనాన్ని పంపిణీ చేసి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ఇంకా అభివృద్ధి చేస్తుందని చెప్పి ప్రజలకు తెలియజేసి ఈ సమావేశాన్ని నిర్వహించినటువంటి సహకరించినటువంటి గౌరవ కలెక్టర్ గారికి, జేసీలకు, ఆర్డీఓలకు, ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి, మా మీడియా మిత్రులకు, మా దైవ సమానమైనటువంటి మా ఆలయాలు అక్క చెల్లెలకు, మా అన్నలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై తెలంగాణ. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ.